కార్యక్రమాలు వీక్షిస్తున్నా అందరికీ ప్రభు పేరటి శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం. వారు ఏడ్చుచూ వచ్చిరి, వారు నన్ను ప్రార్థించగా నేను వారిని నడిపించదను. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్లు కాలవ ఎదుట వారిని నడిపింతును. ఇజ్రాయేలు యొక్క నేను తండ్రిని కానా ఎఫ్రాయిమునకు నా శ్రేష్ఠ కుమారుడు కాడా? నేను వారిని నడిపించను. ఇక్కడ ఇజ్రాయేలు గురించి వర్తమానము తెలియచేస్తూ, వారు నన్ను ప్రార్థించగా నేను వారిని నడిపించదను. చాలామంది అనుకుంటారు, మేము బాగానే నడుస్తున్నాం, బాగానే ఉన్నాం. లోకములో కాదు, లోక నడత కాదు, ఆత్మ సంబంధమైన నడిపింపు. వారు నేను వారిని నడిపిస్తానని ప్రభు చెప్పిన మాటల్లో ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఉంది. చాలామంది దేవుడితో తీర్మానం చేస్తారు, దేవునికి తగినట్లుగా నడుచుకోరు. అదే యెషయాలో చెప్తారు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనంలో, నీ విమోచకుడను ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధుడైన దేవుడను యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీవు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేసి నీవు నడవలసిన త్రోవలో నేను నడిపిస్తాను. చూడండి, ఉపదేశము చేస్తాడు ఆయన, వారిని నడిపిస్తాడు. ఇక్కడ మీరు గమనించాలి, ఈ ఉపదేశం అంగీకరించాలి. చాలామంది వాక్యం వద్దు, ఆశీర్వాదాలు కావాలంతే. చాలామంది వాళ్ళ స్థితిని మార్చుకోరు. మేము నడవలసింది మేము చక్కగా నడుచుకోవాలయ్యా, మేము ఏది కావాలంటే అది మేము కావాల్సిందంతా కూడా సమకూర్చి జరిగిపోవాలి. రాత్రి ప్రార్థన చేస్తే ఉదయం మా కళ్ళ ముందు ఉండాలి. ఇది కానే కాదు. ముందు ఉపదేశముతో ప్రభు ఆయన మాట్లాడతారు. అప్పుడు దేవుడు నిన్ను ఉపదేశము చేసి నీవు నడవలసిన త్రోవలో ఆయన నిన్ను నడిపిస్తాడు. వారిని నడిపిస్తానని చెప్తున్నాను. నడిపించబడాలంటే ఇక్కడ చూడండి, అరణ్యములో మరి ఐగుప్తు దేశంలో వారిని నడిపించడానికి ఎవరిని పంపాడు ప్రభు? మీరు గమనిస్తే రాయబడిన మాటల్లో మీకా గ్రంథములో ఉంటుంది, 6వ అధ్యాయం 4వ వచనంలో, ఐగుప్తు దేశము నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసీ గృహము నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకు మోషే అహరోను మిరియాములను పంపించినట్లు రాయబడింది. మోషే అహరోను మిరియామును పంపించినట్లుగా రాయబడి ఉన్నది. మీరు గమనించాలి, ఇక్కడ ముగ్గురు కనబడుతున్నారు, మోషే, అహరోను, మిరియాము. ఈరోజు మనం నడిపించబడాలంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఆత్మ సంబంధముగా నీవు నడిపించబడాలి. చాలామంది జీవితంలో తండ్రి కావాలి, కుమారుడు వద్దు. కొంతమంది కుమారుడు కావాలి, తండ్రి వద్దు. కొంతమందికి పరిశుద్ధాత్మ వద్దు. త్రిత్తమైనటువంటి దేవుడు, మనము ఆ దాసీ గృహమైన ఐగుప్తిలో నుంచి దేవునితో చక్కగా నడిచే అనుభవంలో ఎవరికి కావాలంటే ముగ్గురు అనుభవాలు ఉన్నాయి అక్కడ. మోషే ఉన్నాడు, అహరోను ఉన్నారు, మిరియాము ఉన్నారు. ఈరోజు నీవు నడవలసిన మార్గములో ఎవరో ఏ రీతిగా నడుపుతున్నారు అనేది మీరు గమనించినట్లయితే, దేవునితో నువ్వు ఆత్మ సంబంధముగా నువ్వు నడవాలి. మొదటిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్తమైనటువంటి దేవునితో నీవు నడిపించబడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది మీరు గమనించినట్లయితే, మొదటిగా వారు నడిచేవారిలో ఏముండాలి, ఏ నడత ఉండాలి? కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 32వ వచనం, నాకు బలము ధరింప చేయువాడు ఆయనే, నన్ను యథార్థమైన మార్గములో నడిపించువాడు ఆయనే. చూడండి, యథార్థమైన మార్గములో నడవాలి. ముందు
భక్తి జీవితంలో యథార్థత ఉండదు, ప్రార్థన జీవితంలో యథార్థత ఉండదు, లేకపోతే వారు నడుస్తున్నటువంటి నడతలో యథార్థత లేదు అని వాళ్ళ మనసుకు తెలుసు. యథార్థంగా నడవకపోతే అక్కడ హోలీ స్పిరిట్, దేవుని ఆత్మ పని చేయదు. ఏదో నడుస్తున్నాం ఆత్మీయతలో, గుడ్డిగా నడిచేవాళ్ళు ఉంటారు, కుంటిగా నడిచేవాళ్ళు ఉంటారు, ఏదో జరిగిపోతుంది టైం, సంవత్సరం. ఇక్కడ యథార్థముగా నడవాలి. నాకు బలము ధరింప చేయవాడు ఆయనే. భక్తుడు దావీదు అంటారు, నాకు బలము ధరింప చేయవాడు ఆయనే, యథార్థమైన మార్గములు నన్ను నడిపించయ్యా. ఏది ఉండాలంటే యథార్థత. ముందు యథార్థంగా నడవటం నేర్చుకో ఆత్మీయతలో. అక్కడ అంటారు కదా, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 2 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం, నేను ఇదిగో మిమ్మలను క్షమించినట్లు సాతాను ఇదిగో మనలో మోసపుచ్చుచున్నట్లుగా నిమిత్తము క్రీస్తు సముఖమందు క్షమించేటువంటి స్వభావము గలవారై ఉండాలి. సాతాను తంత్రములను మనము ఎరగని వారమేమి కాము అని చెప్తాడు. మనం ఒకరికొకరు క్షమించుకోవాలి. మేము యథార్థంగా నడుస్తున్నామని చెప్పేసి కొందరిలో ఏముంటాయంటే క్షమాపణ ఉండదు. క్షమించే గుణాలు కొన్ని విషయాల్లో, తన తోటి సహోదరుల విషయంలో, తన ఇరుగు పొరుగు వారి విషయంలో ఏం కలిగి ఉండాలి? క్షమాపణ కలిగి ఉండాలి. లేకపోతే సాతాను తంత్రాలు ఎలా ఉంటాయి తెలుసా? వాడు పలానా టైంలో నిన్ను ఈ రీతిగా మాట్లాడారు, వాడిని క్షమించొద్దు, వాడిని శిక్షించు. సాతాను మోసపుచ్చుతాడు. నువ్వు యథార్థంగా నడిచే విషయంలో మొదటిగా క్షమాపణ గుణము కలిగి ఉండాలి, క్షమాపణ ఉండాలి. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తున్నాం. 22వ వచనంలో మీరు చదివినట్లయితే, కావున మునుపటి ప్రవర్తన విషయములో నేను మోసకారిని, దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావము వదులుకొని. ఏం వదలాలంట? మునుపటి ప్రవర్తన. దేవుని సన్నిధికి రాక మునుపు, ప్రభు తెలియక మునుపు, ప్రభు సన్నిధిలో నువ్వు అనుభవించక మునుపు మోసాలు చేయొచ్చు, దగాలు చేయొచ్చు, లేకపోతే మత్తుకు బానిస అయిపోవచ్చు, నానా విధమైన స్థితిగతుల్లో పడిపోవచ్చు. యేసుక్రీస్తు నొద్దకు వచ్చిన తర్వాత నీ ప్రాచీన స్వభావం, దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం వదులుకొని, యథార్థంగా ఉండేవాడు చేసే పని ఇది వదులుకొని మీరు దేవునితో నిబంధన కలిగినటువంటి అనుభవాలలో రావాలని వాక్యం ఇక్కడ హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో మనము నడిచిన అనుభవాలు ఏమై ఉన్నాయంటే మీరు గమనించాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవుని చేత నడిపించబడాలి. నువ్వు నడిచే ప్రతి ఒక్కరూ కూడా యథార్థంగా నడవాలి. లోక మర్యాదలు అనుసరించక ప్రాచీన స్వభావం వదులుకొని దేవునితో నడుచుకోవాలి. అప్పుడు సర్వశక్తి కలిగిన ఆయన కృప మనందరికి తోడయుండి ఆయన కార్యములు సఫలపరిచి నిన్ను నడిపించగలిసిన, నీవు నడవలసిన త్రోవలలో దేవుడు నిన్ను నడిపించి ఆయన కృపలో నిన్ను స్థిరపరచబడును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలము మీ వాక్యములో ఇదిగోనైనా నేను వారిని నడిపిస్తాను. మీ వాక్య వాగ్దానం ఏ విధముగా నడవాలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ మీ సన్నిధానములో ఆత్మలో నడిపింపు దయచేసి యథార్థముగా నడిపించి ఇదిగోనైనా దాసీగృహమైన ఐగుప్తిలో నుంచి పాలు తేళ్లు ప్రవహించు దేశములో నడుచున్నట్లుగా మీ యొద్దకు వచ్చి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవనూతనమైన జీవితంలో జీవించే నడత ప్రతి ఒక్కరికి కలుగు చేయమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ సర్వ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.